వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో సామాన్య అంశాలను గూర్చి విశ్లేషించే తత్వం ఏది? ఆప్షన్ 1 ఆదర్శవాదము, ఆప్షన్ 2 యథార్థవాదము, ఆప్షన్ 3 ప్రాకృతికవాదము, ఆప్షన్ 4 వ్యవహారిక సత్తావాదము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 ఆదర్శవాదము. మరో ప్రశ్న, నేడు వ్యాయామ విద్య అనేది ఎన్ని విధ పరిమితులు గల విద్యగా పరిగణిస్తున్నాము? ఆప్షన్ 1 ఏకవిధ పరిమితి, ఆప్షన్ 2 ద్వివిధ పరిమితులు, ఆప్షన్ 3 త్రివిధ పరిమితులు, ఆప్షన్ 4 చతుర్విధ పరిమితులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 త్రివిధ పరిమితులు. మరో ప్రశ్న, తత్వశాస్త్రంలో విలువల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 మెటాఫిజిక్స్, ఆప్షన్ 2 ఎపిస్టమాలజీ, ఆప్షన్ 3 యాస్థెటిక్స్, ఆప్షన్ 4 యాక్సియాలజీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 యాక్సియాలజీ. మరో ప్రశ్న, ఫిలాసఫీ అనే పదంలో అంతర్లీనంగా ఉన్న సోఫియా అనే మాటకి అర్థాన్ని గుర్తించండి. ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 విద్య, ఆప్షన్ 2 ఆలోచన, ఆప్షన్ 3 జ్ఞానము, ఆప్షన్ 4 ప్రేమ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 జ్ఞానము. మరో ప్రశ్న, వ్యవహారిక సత్తావాదం పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 రూసో, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 జాన్ డూయి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 జాన్ డూయి. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.